The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ టైంలో పిల్లలు ఎంత కేర్ తీసుకోవాలో తల్లిదండ్రులు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం తినాలి, ఎలా చదవాలి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్కి ఎలా సపోర్ట్ చేయాలి వాళ్ళ పిల్లలకి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ రమేష్ దేవవతిని గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడడం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి తెలంగాణలో, అలాగే అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఈ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు, స్టడీస్ పరంగా కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు. సో ఫస్ట్ మనం ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? ఓకే, ఫస్ట్ ఈ మంత్ అంటే ఫిబ్రవరి 24th and 5th ఏపీలో స్టార్ట్ అవుతున్నాయండి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. తెలంగాణ వచ్చేపాటికి 25th and 26th స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో, ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి సిబిఎస్ఈ, వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్క్స్, మీరు అనుకున్న మార్క్స్ సంపాదించి అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ కానీ జేఈలో కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మంచి కాలేజ్లో సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సో కమింగ్ టు యువర్ పాయింట్, ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఎగ్జామ్స్ బిఫోర్ స్టూడెంట్స్ ఒక కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటారు, పేరెంట్స్ ఒక కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటారు. సో ఎగ్జామ్స్కి ఒక 1 week ముందు నుంచి అంటే వాళ్ళకి హాల్ టికెట్స్ వచ్చేస్తూ ఉంటాయి, సెంటర్ ఎక్కడో చూసుకుంటూ ఉంటారు, ఇంటికి ఎంత దూరం ఉంది, సో ఎంత జర్నీ పడుతుంది, కొంచెం ముందుగానే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి ఎగ్జామ్ రోజు. సో ఇవన్నీ ఒకటని కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు కేర్ తీసుకోవాలి. పర్టికులర్గా చాలా మంది సగం స్టూడెంట్స్ అంటే మన దగ్గర 2-3 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. అందులో 80-90 వేల మంది హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళ దగ్గర పేరెంట్స్ ఉంటారు. ఇది చాలా మంది గమనించరు. ఈ 80-90 వేల మందిని ఆ కాలేజ్ వాళ్ళే హాస్టల్స్లో ఏదైతే ఉంటారో వాళ్ళే వాళ్ళ కాలేజ్ బస్లోనో వాళ్ళు పెట్టే ట్రాన్స్పోర్ట్ ద్వారానో తీసుకెళ్ళి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి, పేరెంట్స్ దగ్గర ఉండరు కాబట్టి. సో జనరల్గా హాస్టల్స్లో ఫుడ్ అదంతా కూడా చాలా ఎక్కువ మంది కుక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు చాలా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో ఫస్ట్ మీరు అన్నట్లు హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఏ టైంకి లెగవాలి. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు రూమ్ లో చాలా మంది ఉంటారు, స్నానం గురించి కావచ్చు, ఈవెన్ ఫుడ్ గురించి హాస్టల్లో ఎలా అంటే అలా కుక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. సో ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ కి అన్నప్పుడు కొంతమంది చాయిస్ కొల్లేద్దాంలే ఈ చాప్టర్ ని, ఇది ఒకటి మెయిన్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టార్ మార్క్ క్వశ్చన్స్ అలా చూసుకుంటూ ఉంటారు. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే అన్ని చదవడం బెటరా, లేదంటే ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే స్టార్ మార్క్ చేసుకున్నావు మాత్రమే చూసుకొని వెళ్తే సరిపోతుందా? ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. ఎగ్జామ్స్కి ముందు ఆల్రెడీ వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు 1 year నుంచి చదువుతూనే ఉంటారు, ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో ఎగ్జామ్స్ ముందు రోజు బట్టి చదవడానికి అదేమి ఇంజనీరింగ్ కాదు, వన్ నైట్ బ్యాటింగ్ చేయడానికి. ఇంటర్మీడియట్ కాబట్టి వాళ్ళు 1 year నుంచి ఆల్మోస్ట్ వాళ్ళకి ఫస్ట్ 6 monthsలోనే 4 monthsలోనే ఇంటర్మీడియట్ పార్ట్ అనేది ఫినిష్ చేసి తర్వాత ఎంసెట్ కావచ్చు, జేఈ కావచ్చు, ఇవి ప్రిపేర్ అవుతూ ఉంటారు. బైపీసీ వాళ్ళు అయితే నీట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇవి కాకుండా మళ్ళీ సిఈసి వాళ్ళు ఐపీ మ్యాట్, క్లాట్ ఇవి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంటర్మీడియట్ సబ్జెక్టు చాలా మందికి ఏంటంటే సెకండరీ కింద చేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఫేస్లో పెడతారనమాట. సో వీళ్ళు ఎగ్జామ్స్ ముందు రోజు కొంచెం మంచిగా 6 to 8 hours ఖచ్చితంగా నిద్రపోవాలి. నైట్ అంతా చదువుకుంటూ ఉండి పొద్దున్నే వెళ్ళి హడావుడిగా ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. సో జస్ట్ వాళ్ళు ఎప్పటి వరకు చదివినని రివిజన్ చేసుకోవాలి ముందు రోజు. కానీ ఆ ముందు రోజు కొన్నిసార్లు సండేస్ వస్తాయి, హాలిడేస్ వస్తూ ఉంటాయి, ఎగ్జామ్స్ టైంలో 2 days గ్యాప్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఆ టైంలో రివిజన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే వాళ్ళు లెక్చరర్స్ ఇస్తారో అవి కొంచెం రివిజన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో మీరు అన్నట్టు హాస్టల్స్, ఫుడ్, స్లీప్ ఇవన్నీ కామన్గా చూసుకోవాల్సిన విషయాలే, ఇంపార్టెంట్ విషయాలు కూడా. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు సరిగా నిద్రపోకపోయినా కానీ ఆ స్ట్రెస్ తీసుకెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ ప్రాపర్గా రాయలేరు. సో ఎగ్జామ్ రోజు స్ట్రాటజీ ఏంటి అంటే, ముందు ఎగ్జామ్కి ఒక 45 minutes ముందే మనం ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యేలాగా ఉండాలి, అట్లీస్ట్ ½ an hour.
ఎందుకంటే 1 మినిట్ లేట్ అయినా కానీ ఎగ్జామ్ హాల్లోకి రానియరు. మార్నింగ్ 9 ఓ క్లాక్కే జరుగుతుంది కాబట్టి సిటీలో కొంచెం వెళ్ళాలి, ట్రాఫిక్ ఉంటుంది కొన్ని ఏరియాల్లో. కొంచెం ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండాలి పిల్లలు కూడా. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో ఫస్ట్ 5 to 10 మినిట్స్, అట్లీస్ట్ 5 మినిట్స్ ఆ క్వశ్చన్స్ అన్ని చదివి వాళ్ళకి బాగా వచ్చినాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా టిక్ పెట్టుకొని అవి ఫస్ట్ రాసి ఫస్ట్ 2.5 అవర్స్లో ఎగ్జామ్ ఫినిష్ చేసేలాగా ఉండాలి. టోటల్ ఎగ్జామ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చినన్ని రాసేసి ఆ 2.5 అవర్స్లో ఎగ్జామ్ ఫినిష్ చేసి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో ఒక 10 మినిట్స్ మళ్ళీ మొత్తం రివిజన్ చేసి ఏదైనా నేను సరిగా రాయలేదు అనుకుంటే ఆ పార్ట్లో చాయిస్ క్వశ్చన్ని మళ్ళీ రాస్తే దీంట్లో బెస్ట్ మార్క్స్ వస్తే దీన్నే కన్సిడర్ చేస్తారు కాబట్టి సో చాయిస్ క్వశ్చన్స్ కూడా రాయడం బెటర్. సో మ్యాథ్స్ లాంటి వాటికి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయంలో కూడా. సో అండ్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లైన్ 1గా అంటే రాసుకున్నాక ఏమేమి వస్తాయో రాసుకోకుండా ఎక్కడెక్కడో రాస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ రాసా నాకు ఇది వచ్చు, తర్వాత 20th క్వశ్చన్ రాస్తూ ఉంటారు. సో ఇట్లా చేయడం బెటర్ అంటారా, లేదంటే మీకు వచ్చిందే నీట్ గా రాయడం 1 by 1 అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇలా రాయడం బెటర్ అంటారా? అంటే దీంట్లో కూడా ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేయాలండి. వాళ్ళు రాసింది ఏదైతే ఉందో దాన్ని టిక్ పెట్టుకోవాలి కంప్లీటెడ్ అని. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు. మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళకి బాగా వచ్చినాయో స్టార్ట్ చేయాలి. అవి రాసిన తర్వాత వాటిని కంప్లీటెడ్ అని వాళ్ళని చిన్న ఏదైనా ఒక వాళ్ళకి అర్థమయ్యేలాగా పెట్టుకుంటే స్టార్ మార్క్ ఏదైనా పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా మిగతా రాసుకుంటూ పోతారు అనమాట. సో కంప్లీట్ గా ఒక 2.5 hours 2 hours 45 minutes లో ఎగ్జామ్ ఫినిష్ చేసేలా ఉండాలి. లాస్ట్ వాళ్ళు 3 hours అప్పుడు లాస్ట్ 1 minute అని పేపర్ తీసుకునే వరకు కూడా రాస్తుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నాకు రాదు అని చెప్పేసి కొంతమంది వదిలేసి వస్తూ ఉంటారు. మీరు అన్నట్లు మ్యాథ్స్ కొంతమంది ఏంటంటే జస్ట్ ఫార్ములా రాసి వచ్చినా సరే వాటికి మార్క్స్ వస్తాయని అంటుంటారు. సో మీరేం చెప్తారు, వదిలేసి రావడం బెటరా లేదంటే అలా సగం మైనస్ మార్క్స్ ఏముండవు కాబట్టి అటెంప్ట్ అయితే చేయాలండి. మీరు అన్నట్టు ఫార్ములా కానీ వాళ్ళకి ఏది వస్తే అది స్టార్ట్ అయితే చేయాలి. అట్లీస్ట్ 1 mark వచ్చిన 1 mark కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి, ఏది కూడా వదిలేయకూడదు. సో ఫ్రెండ్స్ డిస్కషన్ ఏంటంటే అరే నువ్వు బుక్లెట్ వదిలేసి రాకు, నీకు వచ్చిందో రాందో సోది మొత్తం బుక్లెట్ మొత్తం 36 pages ఉంటాయి, 36 రాయి అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అంత ఎక్కువగా రాస్తే ఇందులో ఏదో సోది ఉంటుంది అనుకుంటారు ఇన్విజిలేటర్. సో నువ్వు అలా చేయకు, నీకు స్వీట్ అండ్ షార్ట్ గా రాయని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది. సో మీరే సజెస్ట్ చేస్తారు ఫుల్ రాయాలా లేదంటే షార్ట్ అండ్ స్వీట్ రాయాలా? 36 బుక్లెట్ రాయడం ఇంపార్టెంట్ కాదండి, అక్కడ మ్యాటర్ కంటెంట్ కూడా ఇంపార్టెంటే కదా. రాసింది కొంచెం హ్యాండ్ రైటింగ్ నీట్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా రాసి ప్రాపర్ గా ప్రజెంటేషన్ చేసి వస్తే చాలు. 36 pages అయితే నింపాల్సిన అవసరం లేదు. నింపితే మార్కులు అయితే అట్లంటే చాలా మంది లాస్ట్ టైం ఒక స్టూడెంట్ రాశాడు పుష్ప సినిమా సాంగ్స్ రాసి వచ్చాయని చెప్పేసి అక్కడ చెప్పాడు అనమాట ఒక కాలేజ్ ప్రిన్సిపల్. సో అట్లా రాసి రావడం వల్ల వాళ్ళకి మార్క్స్ రాకపోగా ఫెయిల్ చేస్తారు. అదే అంటే ఇంకా లైన్స్ వేయడం కావచ్చు, మనం హైలైట్స్ చేయడం ఇలాంటివి ఏం సజెస్ట్ చేస్తారు? అంటే బ్లాక్ అండ్ రెడ్, బ్లూ ఇలాంటి పెన్స్ యూజ్ చేయడం మంచిది? బేసిక్ గా అవన్నీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కాలేజీలో చెప్తారండి, ఏ పెన్ను వాడాలి, హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా. అవన్నీ వాళ్ళ లెక్చరర్స్ ఏవైతే చెప్పారో వాళ్ళు అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఈ చిన్న విషయాలు పేరెంట్స్ కూడా ఇవాళ రేపు అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా సజెస్ట్ చేయగలరు, గైడెన్స్ ఇస్తారు వాళ్ళు కూడా. సో పెన్లు ఇవన్నీ నార్మల్ గా ఎక్స్ట్రా పెన్ ఒకటి క్యారీ చేయాలి, పెన్సిల్స్ క్యారీ చేయాలి. మ్యాథ్స్ రోజు వాళ్ళకి కావాల్సిన డ్రాయింగ్ సంబంధించిన, ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన జామెట్రీ బాక్స్ అవన్నీ కామన్ గా తీసుకెళ్లాల్సిన థింగ్స్ ఏనండి. ప్యాడ్ ఇవన్నీ రెగ్యులర్ థింగ్స్ అన్నమాట. సో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్, ప్రజెంటేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ముందు రోజు మంచి స్లీప్, ఎగ్జామ్ రోజు అట్ ద సేమ్ టైం మార్నింగ్ ఏం తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే బుక్లెట్ స్టార్టింగ్ మనం ఈ షీట్ బుక్ అదే మన హాల్ టికెట్ నెంబర్ ఫిల్ చేస్తాం కదా, అక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఈ ఏమంటారు డాట్స్ ఫిల్ చేస్తూ ఉంటాం కదా హాల్ టికెట్, ఒక నెంబర్ దగ్గర ఇంకో నెంబర్ ఫిల్ చేయడం. సో దాని గురించి ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా చేస్తే బెటర్ అని? అది ఫస్ట్ 1 minute 2 minutes లోనే స్టార్ట్ అయ్యే ప్రాసెస్. యాక్చువల్ గా ఎగ్జామ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ప్రాసెస్ అక్కడ ఇన్విజిలేటర్ ఏం చెప్తున్నాడో ఫోకస్డ్ గా వినాలి. ఫస్ట్ వెళ్ళంగానే ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళాక ఒక 2-3 minutes అట్లీస్ట్ 1 minute కొంచెం ముందే ఎలో చేస్తారు కాబట్టి కూర్చున్నాక సెటరేట్ అయ్యాక కొంచెం డీప్ బ్రీత్ ఒక్కోసారి 4-5 సార్లు తీసుకొని వదిలేసి ప్రశాంతంగా పీస్ఫుల్ గా కూర్చొని ఫస్ట్ లిజనింగ్, వాళ్ళు ఏం చెప్తున్నారో చూసి హాల్ టికెట్ నెంబరు ప్రాపర్ గా రాసుకొని క్లియర్ గా మీరు అన్నట్టు ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ గా మార్క్ చేయాలి. ఒకటి చేసి మళ్ళీ దిద్ది అదంతా ప్రాబ్లం అయిపోతుంది. 1-2 సార్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే లేటుగా వచ్చిన స్టూడెంట్
మంచిగా సెటరేట్ అవ్వకపోయినా, ఆళ్ళు ఇన్సులేటర్ ఏదైతే ఉందో వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రాపర్‌గా వినకపోయినా. ఫాలో అవ్వకపోయినా, వినకపోయినా అవన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. సో, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళేం చెప్తున్నారో వినాలి. అండ్ స్టార్టింగే క్వెషన్ పేపర్ రాగానే దీన్ని వదిలేస్తారు. ఇప్పుడు మీరన్నట్లు హడావిడిలో నాకు ఈ క్వెషన్ వచ్చు, ఈ క్వెషన్ చదవడంలోనే ఉంటుంది కానీ, మనం ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ సరిగ్గా ఫిల్ చేస్తున్నామా అని కూడా పట్టించుకోరు. అండ్ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు కూడా హడావిడిగా తిండాలు, హ్మ్. హడావిడిగా బైక్ డ్రైవ్ అంటే టైం అయిపోతుందని అవును. త్వరగా వెళ్ళడాలు, అవును. ఇవి కూడా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు కదా! సో, ఆబ్వియస్‌లీ. అలాంటి వారికి ఏమైనా సజెషన్స్ ఇస్తారా మరి? మంచి ఫుడ్ అయితే తీసుకోవాలండి. ప్రాపర్ హ్మ్. ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ కొంచెం ఎగ్జామ్‌కి బిఫోర్ 1 అవర్ బిఫోరే, హ్మ్. మరీ హాఫ్ అన్ అవర్ అట్లా కాకుండా 1 అవర్ బిఫోరే 9:00 ఎగ్జామ్ అంటే 7:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని వాళ్ళు మళ్ళీ ట్రావెల్ చేయాలి కాబట్టి, హ్మ్. సో, కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. అండ్ కొంచెం మార్నింగ్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా, అంటే పూరి, వడలు ఇలాంటివి తినకుండా ఇడ్లీ, కొంచెం ఏదైనా నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి దాహం ఎక్కువేస్తా ఉంటది. హ్మ్. హ్మ్. వాటర్ ఎక్కువ తాగాల్సొస్తది. కొంతమంది వాటర్ ఎక్కువ తాగరు. యాక్చువల్‌గా మార్నింగ్ లేవంగానే కొంచెం వాటర్ ఎక్కువ తాగి ఎగ్జామ్ హాల్ లోపలికెళ్ళే లోపు మొత్తం క్లియర్ అయిపోతే, ఎగ్జామ్ హాల్లోకెళ్ళిన వాటర్ తాగినా గానీ ఏం ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ హ్మ్. మధ్యలో వాష్‌రూమ్‌కెళ్ళాల్సొస్తదేమో, మా టైం హ్మ్. వేస్ట్ అయితదేమో, హ్మ్. అండ్ ఆ ఎగ్జామ్ సెంటర్‌లో వాష్‌రూమ్ ఎక్కడుంటదో తెలీదు. ఎంత దూరం వెళ్ళాలో తెలీదు. హ్మ్. సో, ఆ ఇబ్బందులుంటాయి కాబట్టి కొంచెం మార్నింగ్ లేవంగానే కొంచెం ప్రాపర్ వాటర్ కంటెంట్ తీసుకొని వాటర్ తాగి, ఆయిలీ ఫుడ్ తినకుండా ఉంటే అక్కడ ఎగ్జామ్ హాల్‌లో వాళ్ళకి కొంచెం దాహం, ఎండాకాలం హ్మ్. ఎందుకంటే హ్మ్. సమ్మర్ వస్తుంది సమ్మర్ కాబట్టి వస్తుంది. కొంచెం వాటర్ బాటిల్ అవన్నీ కొంచెం హ్మ్. ప్రాపర్‌గా, ఫుడ్ విషయంలో అయితే చాలా జాగ్రత్త. ముందు రోజు నైట్ అసలు మ్యాగీ తినకూడదు పర్టిక్యులర్‌గా. హ్మ్. హ్మ్. మ్యాగీలు అట్లాంటివి తినకుండా, కాఫీలు ఈ కానీ మ్యాగీని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్. అంటే ఎగ్జామ్‌కి లేట్ అందుకనే నేను మీరు అయిపోతుంది గదా! అడగకుండానే చెప్పిన నేను మ్యాగీ తినొద్దు అని. ఆ! సో, వాళ్ళేదో 2 మినిట్స్‌లో అయిపోద్దని మ్యాగీ తినడం స్టార్ట్ జేస్తారు. హ్మ్. హ్మ్. పిల్లలు మార్నింగ్ గూడా పేరెంట్స్ గూడా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి పాపం పొద్దున్నే ఆళ్ళ ఆఫీస్‌కెళ్ళాలని హడావుడి ఉంటది. హ్మ్. వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ జేయలేక మళ్ళీ ఏ హోటల్‌లోనో దారిలో ఆపి, ఆ హ్మ్. హోటల్‌లో జేసి వాడెట్లా చేస్తాడో తెలవదు. హ్మ్. సో, చేసిన హోటల్‌లో గూడా ఏదో దోసో, ఇడ్లీయో అలాంటియే తినాలి. హ్మ్. సో, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొన్న కాలేజ్‌కెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ 15 నిమిషాలు చెప్పారు. ఫుడ్ హ్మ్. గురించి ఇంత విషయం ఉంటదా? ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నారు? అని హ్మ్. జెప్పేసి అందుకే నేను గూడా ఫుడ్ గురించి ఇన్ని సార్లు చెప్పాల్సొచ్చింది ఇంటర్వ్యూలో. హ్మ్. అది. సో, చాలా మంది గూడా స్కిప్ చేస్తూ ఉంటారు. అంటే అవునవును. ఈ అస్సలు ఫుడ్ స్కిప్ తినే జేయకూడదు. టైంలో నేను చదువుకోవచ్చు. ఇంకో 2 అవును. క్వెషన్స్ నేర్చుకోవచ్చేమో, రివిజన్ అవును. చేసుకోవచ్చేమో అవును. అనుకుంటూ ఉంటారు. సో, అవును. అలాంటి వాళ్ళు గూడా చాలా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ నిజంగా చేస్తూ స్కిప్ ఉంటారు. జేస్తారనుకుంటున్నారా? యాహ్! ఆఫ్ కోర్స్ సార్. నేను కూడా ఆ టైంలో అలా చేశాను. అంటే హ్మ్. ఆహ్, మార్నింగ్ స్కిప్ చేసి మదర్స్ ఎగ్జామ్‌లో ఊరుకుంటారా అండి? మదర్స్ కొంతమంది ఉంటారు మీరు గదా! చదువుతుంటే వాళ్ళు కుక్కుతారు నోట్ల. ఎగ్జామ్ పోతున్నావు తిను తిను అని. ఎక్కువ గూడా పెడతారు. మరీ హ్మ్. ఎక్కువ గూడా తినగూడదు. హ్మ్. ఫ్రూట్స్ ఏవో ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా మార్నింగ్. హ్మ్. అంటే మీరన్నట్టు ఆ హాస్టల్‌లో ఉన్నవాళ్ళు స్కిప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఉన్నాయి. వాళ్ళకి నచ్చదు ఆ రెగ్యులర్ హ్మ్. రొటీన్ ఫుడ్డు. సో, హ్మ్. ఆళ్ళు ఆ కాలేజ్ బస్‌లో ఎక్కి ఆ కాలేజ్‌లో దింపుతారు. ఆ కాలేజ్ దగ్గర ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. హ్మ్. హ్మ్. ఉంటది, ఉండకపోవచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఫుడ్ బానే, కెళ్తున్నారని వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ముందు వాళ్ళే పెడతా ఉంటారు. కొన్ని కేసెస్‌లో జరుగుతాయండి. మీరన్నట్టు మీలాంటి హ్మ్. వాళ్ళు స్కిప్ చేస్తా ఉంటారేమో. బట్ స్కిప్ చేయకండి. హ్మ్. ఎగ్జామ్ రోజు స్టూడెంట్స్ మంచి ఫుడ్ తీసుకోండి. హ్మ్. నీట్‌గా రెడీ అయ్యి ఎళ్ళండి. హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. హ్యాపీగా రాయాలి ఎగ్జామ్. హ్మ్. అప్పుడు మీకు మంచి మార్క్స్ ఒస్తాయి. స్ట్రెస్‌తో రాస్తే మార్క్స్ రావు. హ్మ్. చాలా మంది ఏంటంటే 2 డిఫరెంట్ ఉంటారు సార్ స్టూడెంట్స్‌లో గూడా. ఎప్పుడు చదువుతూనే ఉంటారు. హ్మ్. పుస్తకాల పురుగులు అన్నట్లు హ్మ్. చదువుతూనే ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఎంత చదివినా రాదు. హ్మ్. కొంతమంది ఒకసారి చూసుకుంటే మైండ్‌లో పెట్టుకొని డీసెంట్‌గా ఎగ్జామ్ డే ముందు రోజు కూడా ఆరాంసే రిలాక్స్‌గా ఉంటారు. హ్మ్. బట్ పేరెంట్స్ మాత్రం కంపారిజన్ చేస్తూ ఉంటారు. చూడు పక్కింటి అబ్బాయి చదువుతూనే ఉన్నాడు ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు చదవట్లేదు అని. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్ క్వెషన్. ఇంతసేపటికి ఒక మంచి క్వెషన్ అడిగారు మీరు. జనరల్‌గా పేరెంట్స్ అసల ఎగ్జామ్ ముందు రోజు గాని, ఎగ్జామ్స్ టైమ్‌లో గాని అస్సలు కంపారిజన్ చేయకూడదు. హ్మ్. పేపర్ హార్డ్‌గా వస్తదేమో, మంచిగా హ్మ్. రాయలేస్తావా, మంచిగా రాయలేవా అని ఇట్లాంటి కంపారిజన్ వాళ్ళు టెన్షన్ పడే నెగెటివ్‌గా మాట్లాడడం గాని, నెగెటివ్ ఫీలింగ్ వచ్చే క్వెషన్స్ గాని, ఆన్సర్స్ గాని అసలు అట్లాంటి డిస్కషన్ కూడా జరగకూడదు. అండ్ హ్మ్. పేరెంట్స్ కూడా ఏమైనా ఇంట్లో ఇష్యూస్ ఉంటే వాళ్ళ ముందు అసలు ఆ టైంలో గొడవలు పెట్టుకోకుండా కొంచెం సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఆ వాతావరణం అండ్ వాళ్ళు చదువుకునే ఎన్విరాన్మెంట్ గూడా కొంచెం నేచురల్ లైట్ వచ్చేటట్టు, కొంచెం గాలి వెలుతురు వచ్చేటట్టు. హ్మ్. ఇవాళ రేపు అందరం అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నాం. అపార్ట్మెంట్స్‌లో మళ్ళీ ఎక్కువ లైట్ కింద ఉంటాం కాబట్టి, ఆ కళ్ళు గూడా ఇదైపోతా ఉంటాయి హ్మ్. పిల్లలకి. సో, కొంచెం పొద్దున్నే లేవంగానే మళ్ళా మొబైల్‌లో బుక్కో గాకుండా అట్‌లీస్ట్ 5 మినిట్స్ బయటికెళ్ళి హ్మ్. ఆ నేచురల్ లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే కళ్ళు కొంచెం ఫ్రీ అవుతాయి. మైండ్ గూడా ఫ్రీ అయితది. ఆ ఫ్రెష్ గాలొస్తది. అప్పుడు ఒక 10, 15 నిమిషాలు చదివినా గానీ కొంచెం యూజ్ ఉంటది. హ్మ్. మళ్ళీ మనం బెడ్ మించి లేవంగానే బెడ్ మీద కూర్చొని చదవకుండా కొంచెం బయటికెళ్ళి ఆ హ్మ్. ఫ్రెష్ గాలి, నేచురల్ లైట్ చూసొస్తే
కొంచెం అది చాలా యూస్ఫుల్ ఉంటదనమాట. సో, అండ్ ఓకే. పేరెంట్స్ మీరన్నట్టు అస్సలు గూడా నెగెటివ్‌గా మాట్లాడడం గానీ, కంపారిజన్ చేయడం గానీ, పోయినసారి మార్కులు తక్కువొచ్చినాయి, ఈసారి తక్కువొచ్చినాయనుకో నిన్ను అది జేస్తా, నిన్నిది జేస్తా అని అట్లా హ్మ్. బెదిరియడం గానీ, హ్మ్. ఇట్లాంటియి ఏం జేయొద్దు. చెయ్యరులేండి. ఇప్పుడున్న పేరెంట్స్ ఏందంటే పిల్లలకి భయపడుతున్నారు. ఆ! పేరెంట్స్‌కి ఇప్పుడు మీ టైం అంటే మా పేరెంట్స్ టైంలో మేము భయపడ్డాం. హ్మ్. సో, ఇప్పుడేందంటే పిల్లలుకి పేరెంట్స్ భయపడుతున్నారు. హ్మ్. జనరల్‌గా ఎవరు అట్లా చెయ్యరు నాకు దెలిసి. ఓకే. ఫైనల్‌గా పిల్లలు ఈ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలా చదవాలి? అండ్ పేరెంట్స్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి? ఏ విషయాల్లో సపోర్ట్ చేయాలి? అదే అండి. జనరల్‌గా పేరెంట్స్ సపోర్ట్ అంటే సో, హాస్టల్‌లో ఉండే వాళ్ళకైతే పేరెంట్స్ హ్మ్. జనరల్‌గా ఫోన్ మాట్లాడే ఛాన్స్ ఉంటదో ఉండదో కూడా తెలీదు. డిపెండ్ ఆన్ ఆ కాలేజ్ వాళ్ళు ఎలో చేస్తారు, ఎలో చేయరు. హ్మ్. సో, వీళ్ళు ఎగ్జామ్స్ టైమ్‌లో ఎళ్తుంటారు కొంతమంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అయిన తర్వాత ఏమైందంటే చాలామంది విజయవాడ ఎళ్లి ఇంటర్మీడియేట్ చదువుతారు పిల్లలు, మన పిల్లలు. అవును. సో, వాళ్ళు ఎన్రోల్‌మెంట్ మాత్రం తెలంగాణలోనే చేయించుకుంటారు. బికాస్ ఆఫ్ హ్మ్. ది సెమ్సెట్ అండ్ ఈ ఎగ్జామ్స్ గురించి, ఈ కౌన్సెలింగ్ గురించి అని చెప్పేసి ఎన్రోల్‌మెంట్ తెలంగాణ కాడలో జరుగుతాయి. వాళ్ళ ఎగ్జామ్స్ ఏమో తెలంగాణలో చదివితే క్లాసెస్ అప్పటి వరకు వాళ్ళు ఆంధ్రాలో చదువుంటారు. ఇంక వాళ్ళు కాలేజ్‌కెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదిప్పుడు. హ్మ్. సో, జనరల్‌గా పేరెంట్స్ ఆ టైంలో కొంచెం దగ్గర కూర్చోబెట్టుకొని ఎందుకంటే వాళ్ళు ఆఫీసులకెళ్తా ఉంటారు. వీళ్ళు ఇన్ని రోజులు హాస్టల్‌లో ఉండొస్తారు. వాళ్ళకి హ్మ్. ఒక్కసారిగా టీవీ ఇయన్నీ మొబైల్సు అంత ఫ్రీడమ్ వస్తుంటది. హ్మ్. ఆడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాడు. కొంచెం హ్మ్. ఇన్ని రోజులు చూడలేదు గదా! అని పేరెంట్స్ గూడా ఒక్కోసారి ఏం మాట్లాడరు. హ్మ్. అట్లా గాకుండా ఈ నెల రోజులు టీవీ‌లకు కొంచెం దూరంగా, హ్మ్. మొబైల్ స్క్రీన్‌కి కొంచెం దూరంగా ఉంటే, ఏముందమ్మా ఈ 15 రోజులు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం అంటారు. బట్ హ్మ్. మీ ఇష్టం అన్న తర్వాత ఏంది మళ్ళా 15 రోజులు ఎంసెట్ లాంగ్ టర్మో, ఎంసెట్ లాంగ్ టర్మో, షార్ట్ టర్మో స్టార్ట్ అయితది. హ్మ్. బట్ స్టిల్ వాళ్ళకి అట్లా చెప్పి ఏదో ఒకటి జేయాలి తప్పదు. హ్మ్. బట్ ఎగ్జామ్స్ అప్పుడైతే గనుక పేరెంట్స్ 100% దగ్గరుండి చూసుకోవాలి, సపోర్ట్ చేయాలి, ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. వాళ్ళకి మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కల్పించాలండి. ఇంకో మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ మంది చేసేది మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్న క్వెషన్ యాజ్ ఇట్ ఈజ్ మనకి క్వెషన్ పేపర్‌లో రాదు. అవునవును. బట్ ఏంటంటే ఫస్ట్ ఒక వర్డ్ లేదా ఒక సెంటెన్స్ చదివిన తర్వాత ఈ ఆన్సర్ నాకొచ్చేసు అని చెప్పేసి రాసేస్తూ ఉంటారు. ఓకే. తీరా చూస్తే అది వేరే క్వెషన్ ఉండిద్ది. అవును. సో, దాని గురించి ఏం చెప్తారు సార్? అదే అండి. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా. ఫస్ట్ 5 మినిట్స్ ఆ క్వెషన్ పేపర్ మొత్తం చదవాలి. అండ్ మీరేదైతే ఒక వర్డ్ చదివి క్వెషన్ అనుకుంటున్నారో, ఒకటికి 2 సార్లు చదవాలి ఆ క్వెషన్‌ని. హ్మ్. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది అదేనా కాదా? అరె! నేను చదివిన క్వెషనా? ఇది వేరే క్వెషనా? దానికి ఈ ఆన్సర్ ఒకదానికొకటి రాయకపోతే మొత్తం మార్కులే పోతాయి కదా! హ్మ్. సో, అండర్‌స్టాండ్ చేసుకోవాలి. క్వెషన్ ఏంటి? నేను సబ్జెక్ట్ అంటే డిఫరెంట్‌గా ఇస్తుండొచ్చు ఒక్కోసారి మీరు చెప్పినట్టు. హ్మ్. హ్మ్. క్వెషన్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్టో, మీ కాలేజ్‌లో ఇచ్చినట్టో ఇవ్వకపోవచ్చు. హ్మ్. సో, బట్ మెయిన్ క్వెషన్ అదా? కాదా? అని అర్థం చేసుకొని దాన్ని బట్టి ఆన్సర్ రాయాలి. హ్మ్. అదండి. సో, ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటి సార్? అంటే ఏమన్నా తీసుకెళ్ళిన వస్తువులు తీసుకెళ్తూ ఉండడాలు ఇలాంటివేమైనా చెప్తారా? మీరేమనుకుంటున్నారు? ఏం తీసుకెళ్తారనుకుంటున్నారు? చిట్టీలు తీసుకెళ్తారు. అది 99%లో 100లో 1%, హ్మ్. 1% హ్మ్. పిల్లలే తీసుకెళ్ళేది. అది దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. హ్మ్. దానివల్ల చాలా ప్రాబ్లమ్ గూడా అయితది. ఒకవేళ అవును. దొరికితే గనుక డిబార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, అలాంటియి చాలా వరకు అవాయిడ్ చేయాలండి. అండ్ హ్మ్. బాగా చదివే పిల్లలు గూడా పక్కన ఉన్నవాళ్ళు డిస్టర్బ్ అయితారు. హ్మ్. ఫోకస్ నీ పేపర్ మీదే ఉండాలి. పక్కనోడు ఎలా రాస్తున్నాడు? హ్మ్. ఎదురోడు ఎలా రాస్తున్నాడు? అసలు చూడకూడదు. మన పేపర్ పక్కోళ్ళకి కూడా చూపించకూడదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ తీసుకెళ్ళకూడని వస్తువులు స్మార్ట్ వాచ్‌లు, ఓకే. స్మార్ట్ ఫోన్‌లు, హ్మ్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ హ్మ్. ఖచ్చితంగా తీసుకెళ్ళకూడదు. అసలు ఏమీ తీసుకెళ్ళకూడదు ఎగ్జామ్ హాల్ లోపలికి. హ్మ్. మళ్ళీ అవి బయట పెట్టి మిస్ అయిపోయి అండ్ పేరెంట్స్ గూడా ఎగ్జామ్ హాల్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న నారో రోడ్స్‌లో, నారో ప్లేసెస్‌లో గూడా ఉంటాయి. కొన్ని బిల్డింగ్స్‌లలో గూడా ఉంటాయి. హ్మ్. సో, అలాంటి పార్కింగ్ ఇష్యూస్ ఒస్తాయి. ట్రాఫిక్ ఇష్యూస్ ఒస్తుంటాయి. సో, హ్మ్. అలాంటి వాటికెళ్ళినప్పుడు కొంచెం దూరంగా ముందే కార్ ఆపుకొని అవసరమైతే నడిచెళ్ళాలి. హ్మ్. ఎగ్జామ్ సెంటర్ గేట్ దగ్గర దాకా కారేం తీసుకెళ్ళక్కర్లేదు. హ్మ్. కొంచెం ముందే ఆపుకొని ఆళ్ళనక్కడి దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టొస్తే గూడా సరిపోతుంది. హ్మ్. సో, మెయిన్ స్మార్ట్ వాచెస్, గ్యాడ్జెట్స్ ఇవి తీసుకెళ్ళకూడదు. మీరన్నట్టు అసలు తీసుకెళ్ళకూడదు చిట్టీలు. చిట్టీలు. యెస్. ఓకే. సో, మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఈవెన్ ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు కూడా కొన్ని కాలేజెస్‌లో మా మా టైమ్‌లో అయితే కొన్ని సెంటర్స్‌లో ఏంటంటే చేసేవాళ్ళు, పంపించేవాళ్ళు. హ్మ్. కొంతమంది అలో చేయరు. ఓకే. సో, అది తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళకపోవడం మంచిదా? యాహ్! తీసుకెళ్ళొచ్చండి. నార్మల్ కాలిక్యులేటర్ తీసుకెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు లేటెస్ట్ అదే అన్నాను గదా! ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాగా గూడా వచ్చాయి గదా! అవునవును. సైంటిఫిక్ కాలిక్యులేటర్స్ అవి గాకుండా నార్మల్ కాలిక్యులేటర్స్ తీసుకెళ్ళొచ్చు. ఓకే. యాహ్! అంటే ఇంకా అవి తప్ప ఇంకేం ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మెయిన్‌గా స్టూడెంట్స్? మేజర్‌గా అండి
ఎగ్జామ్ ఫస్ట్ క్వశ్చన్స్ చదివేసి వెంటనే స్టార్ట్ చేయకూడదు. క్వశ్చన్స్ అన్నీ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అవి ఆన్సర్ చేసేసి రిమైనింగ్ చేసేసి 2.5 అవర్స్‌లో ఫినిష్ చేసి మళ్ళీ చాయిస్ క్వశ్చన్స్ గానీ, ఏమైనా రాయనియి గానీ, మిస్ అయినయి ఉంటే అవి కూడా రాసుకొని హ్యాపీగా పేపర్ ఒక 2 నిమిషాల ముందే ఇచ్చేటట్టు ఉండాలి గానీ, ఆడు 2 అవర్స్ 59 మినిట్ వరకు కూడా మనం రాస్తూనే ఉంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. మేబీ నీకు టైం రాస్తున్నాను ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే రాసుకోవచ్చు. ఓకే. సో పీస్ఫుల్గా ఎగ్జామ్ ముందు రోజు ముందుగానే వెళ్ళి కొంచెం అంటే ఒక తెలియని సెంటర్ అనుకోండి, పేరెంట్ అన్న వెళ్ళి చూసి రావాలి, ఇది ఎక్కడుంది ఏంటి సెంటర్ అని చూసుకొని వచ్చి. సో అక్కడికి అందరూ కార్లలో బండ్లలో వెళ్ళారు కదా, క్యాబుల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, క్యాబ్స్ దొరకవు ఆ టైంలో. క్యాబ్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అప్పుడు ఏంటంటే అందరూ బుక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో క్యాబ్స్ దొరకవు. క్యాబ్ మంచి క్వశ్చన్, యాక్చువల్లీ ఇది మర్చిపోయాను ఇప్పటి వరకు. ముందు రోజే రిజర్వ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఓలాలో, ఊబర్లో. పలానా టైంకి పలానా ప్లేస్ నుంచి మాకు క్యాబ్ కావాలని చెప్పి ముందు రోజే బుక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది. మళ్ళీ ట్రైన్లో బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు, మెట్రో యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ టైంకి బస్సెస్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకోవాలి. సో సబ్జెక్ట్స్ అంటారా అండి, వాళ్ళు చదువుతారు, వాళ్ళకి తెలుసు, పిల్లలకి వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళ ఫ్యాకల్టీ ఆల్రెడీ చెప్పారు. సో ఈ బేసిక్ జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిగా రాణిస్తారు. స్ట్రెస్ లేకుండా రాయండి, హ్యాపీగా రాయండి. అండ్ ఫైనల్గా నేను రమేష్ దేవత్ అండి, కెరీర్ కౌన్సిలర్. నా తరపున అండ్ ఐడ్రీమ్ మీడియా ఛానల్ తరపున, ఐడ్రీమ్ మీడియా కెరీర్ పాత్ ప్రోగ్రామ్ తరపున మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక స్టూడెంట్స్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, అండ్ పేరెంట్స్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, వీటి గురించి చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.